వేరియబుల్ అంటే ఏంది? వెల్కమ్ టు డే 2 ఆఫ్ పైథాన్ సిరీస్. లాస్ట్ వీడియోలో మనం ప్రింట్ స్టేట్మెంట్ ఎలా వాడాలో నేర్చుకున్నాం. ఒక డౌట్ వచ్చింది, డబుల్ కోట్స్ వాడకపోతే ఏమవుతుంది? ఈ వీడియోలో చూద్దాం. డబుల్ కోట్స్ తీసి ఒకసారి ప్రింట్ చేద్దాం. రన్ చేస్తే నేమ్ బాహుబలి ఈజ్ నాట్ డిఫైన్ అని వస్తుంది. అంటే నీ కంప్యూటర్ దీన్ని ఒక వేరియబుల్ లాగా అనుకుంటుంది. అసలు ఈ వేరియబుల్ అంటే ఏంది భయ్యా? ఏం లేదు భయ్యా, వేరియబుల్ అంటే వాల్యూ స్టోర్ చేసుకునే ఒక బాక్స్. కంప్యూటర్ మెమరీలో వాల్యూ స్టోర్ చేసుకోవడానికి మనం వాడతాం. ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం భయ్యా. ఇది తీసేసి మూవీ అనే ఒక వేరియబుల్ నేను తీసుకుంటాను. దీంట్లో ఒక వాల్యూ ఇస్తున్నాం, అంటే స్టోర్ చేస్తున్నాం, బాహుబలి అని మూవీ పేరు. అంటే ఇది పైథాన్లో వేరియబుల్ డిక్లరేషన్. ఒక మూవీ అనే వేరియబుల్కి ఒక వాల్యూ ఇచ్చాం మనం. దీన్ని మనం ప్రింట్ చేయాలి అంటే డైరెక్ట్గా ప్రింట్ మూవీ వితౌట్ ఎనీ డబుల్ కోట్స్. ఇది ఒకసారి రన్ చేసి చూద్దాం. చూస్తే బాహుబలి ప్రింట్ అవుతుంది. సో ఇది ఒక వేరియబుల్ని డిక్లేర్ చేసి ప్రింట్ చేయడం. అసలు ఈ వేరియబుల్ ఎందుకు వాడుతున్నాం మనం? సపోజ్ ఒక పెద్ద సెంటెన్స్ ఉంది, బాహుబలి ఒక 1000 crore మూవీ. ఇంత పెద్ద సెంటెన్స్ని నేను మల్టిపుల్ టైమ్స్ ప్రింట్ చేద్దాం అనుకుంటాను. ఇన్స్టెడ్ ఆఫ్ రైటింగ్, ఇప్పుడు నేను ప్రింట్ మల్టిపుల్ టైమ్స్ ఈ సెంటెన్స్ని రాసి ప్రింట్ చేయడం కన్నా ఈ వేరియబుల్ని వాడి మల్టిపుల్ టైమ్స్ ప్రింట్ చేయొచ్చు. ఇది ఒక అడ్వాంటేజ్. అంటే వేరియబుల్ని మనం రీయూజ్ చేయొచ్చు. వేరియబుల్ మనం డేటా స్టోర్ చేయడానికి వాడుతున్నాం, ఇంకా వేరియబుల్ని మనం చేంజ్ చేసుకోవచ్చు. ఇవి వేరియబుల్ ఒక అడ్వాంటేజెస్. ఇంకా చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. సో అందుకే మనం ఈ వేరియబుల్ని వాడుతున్నాం. ఈరోజు వేరియబుల్ ఎందుకు వాడామో నేర్చుకున్నాం కదా. నెక్స్ట్ టాపిక్తో కలుద్దాం. డౌట్స్ ఉంటే కమెంట్ చేయు. బాబాయ్ అండ్ బామర్ది స్టాక్.